మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మనందరము ఈ విధముగా ఇక్కడ కూడి ఈ యొక్క విశ్రాంతి ఆరాధనలో పాల్పొందు పొందటం చాలా ఆశీర్వాదకరము. అదే విధముగా దైవ సేవకులు వేరే చోట ప్రార్థన ఉండటం వల్ల అక్కడికి వెళ్ళి ఉన్నారు. అందుకని ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యెహోవా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. చాలా రోజుల తర్వాత మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుగాక. దేవుని యొక్క వర్తమానము చెప్పుకోవే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, ఈ శ్రేష్టమైన నామం బట్టి వందనాలు తెలుస్తున్నాం. దేవా, ఈ యొక్క వర్తమానం చెప్పవచ్చుండగా ముందు మీరుండి మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మాకేమి తెలియదు, నిష్ప్రయోజనం ప్రభువా, మాకు ఏమి తెలియదు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఆత్మీయ జీవితంలో బలపడే విషయాలు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే విషయాలు, ఆత్మీయ జీవితంలో ఎదిగే విషయాలు మీరు మాకు బయలుపరచమని, మా ద్వారా సంఘంతో మీరు మాట్లాడమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. షబ్బత్ షాలోమ్. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి ఆయన్ను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయన్ను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలు. ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా విషయాలు మనము గమనించగలుగుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు కొన్ని అమూల్యమైన మాటలు చెప్పాడు. యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్నప్పుడు ఆయన అనేకమైన విషయాలు గమనించి, ఆ గమనించినటువంటి విషయాలని వాక్య సందేశము ద్వారా తన యొక్క ప్రజలతో పంచుకున్నాడు. ఆయన ఏమని గమనించాడు? ప్రతి ఒక్కరిలో ద క్యూర్ ఆఫ్ యాంగ్జైటీ అనేది ఉండిద్ది, ఆందోళన అనేది ఉండిద్ది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆందోళన ఉండిద్ది. 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఏం చేస్తారు? మాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదని ఆందోళన చెందుతారు, బయాలజీ అర్థం కావట్లేదు, సైన్స్ అర్థం కావట్లేదు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంది? M1 అర్థం కావట్లేదు, M1 పాస్ అవుతాం లేదు. ఒక్కసారి కనుక M1 ఫెయిల్ అయ్యామనుకో, ఎన్ని సప్లీలు రాసినా అది అవ్వదు. ముఖ్యంగా ఈ స్టూడెంట్స్కి వచ్చేసేలేకే మా సబ్జెక్టు యాంటీనా వేవ్ ప్రాపగేషన్ అని ఉంది. అది యాంటీనా సంబంధించింది. అది చాలా డిఫికల్ట్ సబ్జెక్టు. ఈ విధంగానే మనం ఏం చేస్తాం? ఆందోళన చెందుతూ ఉంటాం. లైఫ్లో యాంగ్జైటీ అనేది ఉండేది. ఆ యొక్క యాంగ్జైటీకి, ఆ ఆందోళనకి క్యూర్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మన యొక్క జీవితంలో మనము పొందే ప్రతి ఒక్క ఆందోళనకు, ప్రతి ఒక్క యాంగ్జైటీకి ఆన్సర్ అనేది అక్కడ ఉంటుంది, పరిష్కారం అనేది అక్కడ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ లూకాసు వార్తలో 12వ అధ్యాయము 22 నుండి 31 చదివినట్లయితే ఇక్కడ ఏ మాటలైతే చెప్పబడ్డాయో అక్కడ సేమ్ మాటలు అనేవి మెన్షన్ చేయబడ్డాయి, కానీ డిఫరెంట్ థియరీతో చెప్పబడ్డాయి. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి మత్తయ్య స్వయంగా రాశాడు. యేసయ్యతో తిరిగినటువంటి మత్తయ్య రాశాడు. ఈ లూకా గారు ఎవరు? డాక్టర్. ఈ లూకా గారు ఏం చేశాడు? మనుషులు ఎవరైతే యేసయ్యతో పరిచర్యలో పొందారో వాళ్ళని అడిగి వాళ్ళని తెలుసుకొని రాశాడు. అక్కడ మత్తయి సువార్తకి లూకా సువార్తకి చాలా డిఫరెన్స్ అనేది ఉంది వర్డ్స్లో, మాటల్లో. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏమని రాయబడిన మొట్టమొదటి మాట, అందువలన నేను చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణం గురించి చింతించుకుడి. ఇక్కడ
ఏమి తిన్నాము, ఏమి త్రాగుదాము అని మన ప్రాణం గురించి మీరు చింతించకండి. ఎందుకు చింతించొద్దని చెబుతున్నాడు? వాస్తవానికి మానవ జీవితం మనం ఏం చేస్తాం? రేయింబోగులు ఎందుకు కష్టపడటం? తినటానికే కదా. ఆహారం కోసం మనం ఏం చేస్తాం? కష్టపడి పని చేస్తాం. ఉదయాన్నే చూసినట్లయితే రైతులు ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి పొలం పనికి వెళ్తారు. ఎందుకు? డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల ద్వారా ఆహారం కొనుక్కొని ఆహారం తిని తృప్తి పడటానికి, ఆకలిని ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేస్తారు? పని చేస్తారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమని తెలియజేస్తున్నాడు? యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో మీరు చింతించొద్దు. చింతించడం మాత్రమే కాదు కానీ ఇంకో మాట రాయబడి ఉంది, ఏమి ధరించుకుందుము అని మీ దేహంను గూర్చి చింతింపకడి. ఆహారం కంటే ప్రాణమును, వస్తువుల కంటే దేహము గొప్పవి కావా. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనకి ఏముంటాయి అంట? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏమని అప్ అండ్ డౌన్స్? ఉదాహరణకి దేవుని సేవలో ఎవరైతే ఉంటారో, దేవుని సంఘానికి ఎవరైతే వస్తారో, నూతనముగా ఎవరైతే దేవుని యొక్క సంఘంలో చేర్చబడతారో, బాప్తీసం పొందుతారో వాళ్ళకి చాలా శోధనలు వస్తాయి. ఎందుకని? ఆ శోధనల నుండి మనం ఏం చేయాలి? ఆ శోధన రావటం వల్ల కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? తప్పిపోతాం. మొట్టమొదటిగా స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు చక్కగా అన్ని నోట్స్లు కొనుక్కుంటారు, అట్టలు వేసుకుంటారు, పిన్నులు కొట్టుకుంటారు, అన్ని నీట్గా పెట్టుకుంటారు. స్కూల్ చివరికి వచ్చేలాక ఏడాడు చినిగిపోయి ఉంటాయి. అట్లానే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే మనం ఏం చేస్తాం? మొదట చాలా శ్రద్ధగా ఉంటాం. రాను రాను మనం గురించి ఆలోచించుకుంటా, మన పర్సనల్ నీడ్స్ గురించి ఆలోచించుకుంటా ఏం చేస్తాం? దేవుణ్ణి పక్కకు తోసేస్తాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మన దేహానికి ఏమి ధరించుకుంది, ఏ బట్టలు వేసుకుందామా, మన కడుపుని ఏ విధంగా నింపుకుందామా అనే దాని గురించి చింతించగాకండి అని చెప్పాడు. చింతించగాకండి అన్నాడు. దానికి పరిష్కారం ఏమని చూపించాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడే సహోదరి చదివింది కదా, ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విజ్ఞాపనలను దేవునికి తెలియచేయడి. ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ గివింగ్ గుణం ఉండాలి. చాలామందికి ఆ థ్యాంక్స్ గివింగ్ గుణం అనేది ఉండదు. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. అట్లానే ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ఉదయం లఘువుగానే వేకుతున్నాయ్యా, ఈ రాత్రి అంతా నన్ను కాచి కాపాడినందుని బట్టి నీకు వందనాలయ్యా, నన్ను ఈ రోజంతా నువ్వు కాపాడయ్యా. కృతజ్ఞత బుద్ధి అనేది ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ మన యొక్క విన్నపాలు మొత్తము దేవునికి తెలియచేయాలి. ఎందుకు మన యొక్క విన్నపాలు మొత్తం దేవునికి తెలియచేయాలంటే, మార్షా ఉంది, ప్రజ్ఞ ఉంది, హెదర్ ఉంది, వీళ్ళు పెద్ద అయిన తర్వాత వచ్చి మా దగ్గరకు వచ్చి ఏమంటారు? నానా ఫీజు కట్టాలి నాన్న అని అడుగుతారు. నాన్న నాకు ఆ డ్రెస్ కావాలి, ఈ డ్రెస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎందుకని అడుగుతారు? వాళ్ళు మా పిల్లలు కాబట్టి, కుమార్తెలు కాబట్టి అడుగుతారు. అట్లానే మనమందరము ఎవరమంట? యేసుక్రీస్తు వారు సిలువలో కార్చి ఆ రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం మనం, దేవుని బిడ్డలము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలంట? మన యొక్క విన్నపాలను దేవునికి తెలియచేయాలి, అడగాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. అయ్యా, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది దేవా, ఈ ఎగ్జామ్లో నేను కనీసం నేను చదివిన నాకు గుర్తించినట్టు జ్ఞానం ఇయ్యా, నాకు మంచి మార్కులు దయచేయని చెప్పి దేవునికి ప్రార్థన చేయాలి. మనము నిజ జీవితంలో మనం చూసినట్లయితే ఆ విధముగా ప్రార్థన చేయకుండా, మన యొక్క విన్నపాలు దేవుని ఎదుట సమర్పించకుండా, కృతజ్ఞత స్వభావం లేకుండా ఏం చేస్తాం? ఎక్కడికెక్కడికో పరిగెడతాం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. పలానా చోట ట్యూషన్ బాగుందంట, పలానా హాస్పిటల్లో వైద్యం బాగా చేస్తున్నారంట. విశ్వాసం ఉండదు.
మనుషుల మీద ఆధారపడి వెళ్తూ ఉంటాం. స్పష్టంగా బైబిల్లోని చెబుతున్నాడు, ఏమని తెలియజేస్తున్నాడు? మీ విన్నపాలు నాకు తెలియజేయండి, మీ యొక్క బాధలు నాకు చెప్పండి అయ్యా, నేను వాటిని నెరవేరుస్తానని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ప్రతి ఒక్క పత్రిక చాలా చాలా శ్రేష్టమైన పత్రిక. వారిలో ఫిలిప్పీ సంఘస్థులు అపోస్తలుడైన పౌలు గారికి చాలా ముఖ్యమైన వాళ్ళు. ఫిలిప్పీ సంఘస్థుల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మనకి లెటర్స్ రాస్తారు. మన సంఘస్థులు మన దగ్గరకు వచ్చి ఏమని చెబుతారు? పాస్టర్ గారండి, నా కుటుంబంలో ఈ సమస్య ఉందండి, పాస్టర్ గారండి నాకు సంతానం కలగాలని ప్రార్థన చేయండి అండి, పాస్టర్ గారు నాకు జాబ్ రావాలని ప్రార్థన చేయండి అని మనం ఏం చేస్తాం? పాస్టర్ గారికి చెబుతాం. అట్లానే ఈ ఫిలిప్పీ సంఘస్థులు అపోస్తలుడైన పౌలు గారికి లెటర్స్ రాశాడు, ఉత్తరాలు రాశారు. ఏమని తెలియజేశారు? అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, అయ్యా ఆత్మీయ జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి, మా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, సంఘంలో ఈ సమస్యలు ఉన్నాయి అని రాసినప్పుడు ఈ ఫిలిప్పీ పత్రిక రాస్తూ ఏమని తెలియజేస్తున్నా అంటే 4వ అధ్యాయం 6వ వచనంలో, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత. ప్రతి విషయంలో ప్రార్థన ఉండాలి. నేనేం చేస్తాను, కొన్నిసార్లు ప్రార్థన చేర్చుకోను, తొందరగా వెళ్ళిపోతూ ఉంటాను. మా తల్లిదండ్రులు వెనక పిలిచి, రాయా బాబు వెనకరా అని చెప్పి ఏం చేస్తారు? ప్రార్థన చేసి పంపిస్తారు. అట్లానే మా పిల్లలకు కానీ నేర్పుతున్నాం. మార్షాకి, హెదర్కి, ప్రజ్ఞకి ఏమని చెబుతున్నాం? తాతయ్య చేత ప్రార్థన చేర్చుకోమ్మా, నాయనమ్మ చేత ప్రార్థన చేర్చుకోమ్మా అని నేర్పుతున్నాం. ఎందుకని? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే యేసుక్రీస్తు ఏమని తెలియజేస్తున్నాడు? మీరు దేని గురించి చింతించగాకండి అయ్యా, మీ లైఫ్లో ఏం కావాలో చింతించొద్దు, నాకు ప్రార్థన చేయండి, నేను వాటిని మీకు ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి వాక్యమే చెబుతుంది. దాన్ని వదిలిపెట్టి మిగతా అన్నిటి కోసం మనం ఏం చేస్తాం? బాధపడుతూ ఉంటాం. కీర్తనలు 55:22 మనం చూసినట్లయితే, 55వ కీర్తన 22. కీర్తనలు 55:22. మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చూడండి, ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే ఏమని తెలియజేస్తుందంటే, దావీదు రచించినటువంటి కీర్తన 55:22లో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఇశ్రాయేల్ జనాంగం అంట అరణ్యంలో వెళుతూ ఉన్నారు. ఐగుప్తు చెర నుండి వాళ్ళు విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాలు రాత్రింబగళ్ళు అరణ్యంలో వెళ్తా ఉన్నాడు. వీళ్ళకి నాయకుడు ఎవరంట? మోషే. ఈ మోషే గారు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఏమని తెలియజేస్తారు? నాయకుడి దగ్గరకు వచ్చే, లీడర్ దగ్గరకు వచ్చే ఏం చేస్తారు? జనాలకు ఉన్నటువంటి సమస్యలు చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట? 6 లక్షల మంది ఇశ్రాయేల్ జనాంగము మోషే దగ్గరకు వచ్చాయా, మోషే నువ్వు అక్కడ నుంచి తీసుకొచ్చావు, చాలా మంచిదేనయ్యా, చాలా సంతోషంగానే ఉంది, మాకు ఆహారం ఏదయ్యా, మాకు నీళ్ళు వేయ్యా, కట్టుకోవడానికి బట్టలయ్యా అని చెప్పి చింతిస్తూ మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే ఏం చేశాడు? ఈ భారం మొత్తం తీసుకొని వెళ్ళి యేసయ్య భుజాల మీద వేసి యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా నీ మాట విని నేను ఇశ్రాయేల్ జనాంగం తీసుకొని వచ్చాను, వీళ్ళు ఆహారం కోసం అడుగుతున్నారంటే, పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా, బండ నుండి తేనె వచ్చింది, బండ నుండి పాలు వచ్చినవి, బండ నుండి నీళ్లు వచ్చినవి. అట్లానే మోషే తన యొక్క భారాన్ని యెహోవా దేవుని మీద వేశాడు. ఏమని? నీ జనానికి నీళ్లు కావాలయ్యా అని చెప్పినప్పుడు ఆ బండ నుండి ఏం చేశాడంటే యెహోవా దేవుడు మంచి నీళ్లు అనుగ్రహించాడు, ఆహారం అనుగ్రహించాడు, మన్నా దేవదూతలు తినేటువంటి ఆహారం అనుగ్రహించాడు. చూడండి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈ భారం మొత్తం ఎవరి మీద మోపారు? ఇశ్రాయేల్ జనాంగము యెహోవా దేవుని మీద మోపారు. ఆ యెహోవా దేవుని మీద మోపినప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేల్ 6 లక్షల మంది భారం మొత్తం దేవుడే మోసి 6 లక్షల జనాంగానికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తాం? పక్కన పెట్టి ఏదేదో చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన భారం ఆయన మీద మోపాలి. మీ అందరికీ తెలియదు కానీ మా లైఫ్ అనేది చాలా చాలా లోయెస్ట్, పూరెస్ట్ లైఫ్లో ఉండేది. మాకు ఇల్లు సరిగా లేదు, బట్టలు సరిగా లేవు, చాలా దీన స్థితిలో ఉన్నాం. ఒకరోజు నైటు విక్రమ్ మహర్షి ఏమో సింగరాయకొండ RCM స్కూల్లో చదువుకున్నారు.
నేను మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు అడిగాను. ఒకరోజు నైటు లేపి, ఏంది అసలు మన పరిస్థితి ఏందమ్మా, మనమేమో దేవుని సేవ అంటున్నాం, నాన్న ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ జాబ్ చేస్తే మంచిగా ఉద్యోగం వచ్చింది, మన లైఫ్ ఇక మారదా, మన జీవితం ఇంతేనా, మనం బైక్ కొనుక్కోలేమా, బట్టలు వేసుకోలేమా అని చెప్పి బాధపడతా ఉన్నప్పుడు మా అమ్మ ఏముంది, ఈ వాక్యమే చెప్పింది. పిలిపిలు రాసిన పత్రిక 4:6 అయ్యా, ప్రార్థన చేయ ప్రతి విషయం గురించి. అప్పుడు నా దగ్గర ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్లో మాకు బాత్రూమ్ కట్టుకోవాలి అని ఒక పాయింట్, వాష్ అది అప్పుడులో ఫ్రిడ్జ్ గ్రేట్, మాకు ఫ్రిడ్జ్ కావాలని ఒక పాయింట్, బైక్ కావాలని ఒక పాయింట్. అట్లా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎప్పుడు నేను 12వ సంవత్సరంలో మొదలు పెడితే 25 సంవత్సరాలు వచ్చేదాకా ప్రార్థన చేస్తానే ఉన్నాను. అది ఇంతవరకు నెరవేరల 20 సంవత్సరాల దాకా, 25 సంవత్సరాల దాకా నేను చేస్తానే ఉన్నాను. అది ఎప్పుడు నెరవేరింది? 2022లో నెరవేరింది. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ, పేషెన్స్ అనేది ముఖ్యం. మన అంశం ఏంటి? ద క్యూర్ ఫర్ యాంగ్జైటీ, ఆందోళనకు నివారణ. ఆందోళనకు విరుగుడు ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనందరము మన జీవితం కొరకు ఆందోళన చెందుతాము. ఆ ఆందోళనకి ఆన్సర్ ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. ఆ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు వద్దనే కొన్ని ఫ్రిడ్జ్లు విస్తారంగా ఇచ్చాడు. ఫ్రిడ్జ్లు ఎక్కువైపోయినాయి, కరెంటు బిల్లు ఎక్కువైపోయినాయి, సమస్తం ఎక్కువైపోయి అంత విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడు. అట్లా ఆశీర్వదించాడంటే కారణం ఏంటి? ప్రార్థన చేయాలి. నీ భారము ఆయన మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనీయడు. ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఏం చేస్తాం? ఫౌండేషన్ చాలా స్టాండర్డ్గా వేస్తాం. ఆ ఫౌండేషన్ వేసినప్పుడు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా ఆ ఇల్లు అనేది ఎక్కడికి వెళ్ళదు, ఆడే స్టాండర్డ్గా ఉండేది. అట్లానే నీతిమంతులు అంటే ఎట్లా ఉంటారు? కదలకుండా అట్లానే స్టాండర్డ్గా ఉంటారు. అటువంటి స్టాండర్డ్నెస్, అటువంటి స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనము ఈ లోకంలో ఉన్న వాటి కోసం చింతించకుండా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని ఆయనకు చింతించకుండా, ఆయన మీద మన భారాలు వేసి ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపన చేత, కృతజ్ఞతా భావం చేత ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? నీతిమంతులను కదలనీయకుండా చేస్తాడు. ఆ నీతిమంతులు ఎవరు? నీవు, నేను, మనందరము. చూడండి మళ్ళీ అదే వాక్యము, మత్తయి సువార్త 6:32 చదవండి. 6:32 మత్తయి సువార్త 6:32. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి, మనం ఏం చేస్తున్నాం? ఏమి తిందామో, ఏం తాగుదామో, ఏ లైఫ్ని ఎట్లా చేద్దాం, ఆ టూర్కి వెళ్దాం, ఆ డెస్టినేషన్కి వెళ్దాం, ఈ బైక్ కొందాం, ఈ కారు కొందాం, మంచి లగ్జరీ కార్లు కొందాం, సెల్లు కొనుక్కుందాం, వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో ఏమని తెలియజేస్తుందంట? మీకు ఏమైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. మరొకసారి చదవమ్మా, 6:32. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మనకి ఏమేం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు. తండ్రి ముఖ్యముగా తన బిడ్డలకు ఏం కావాలో తండ్రికి తెలుసు. మనము ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. తండ్రి ఏం చేస్తాడు? ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు తన బిడ్డలకు ఇష్టమైనవి తీసుకొని వస్తాడు. ఎందుకని? తనకు తెలుసు తన కుమారులకి కుమార్తెలకి ఏది ఇష్టమైందో. అట్లానే మన పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి మనకేం అవసరతలు ఉన్నాయో తెలుసు. మనకి అవసరమైనది ఏంటో ఆయన తెలుసు. ప్రతిదీ మర్యాదగా, ఒక క్రమముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, మొదట నా స్థితి చాలా చులకనగా ఉన్నది, మొదట నా స్థితి చాలా దరిద్రంగా ఉన్నది, నాకు మార్కులు సరిగా రావట్లేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు, అయ్యో నా పిల్లలు సరిగా చదవట్లేదు, నా పిల్లలు జాబ్ రావట్లేదు, నాకు ఇల్లు లేదు, నేను దిగజారి స్థితిలో ఉన్నాను అనుకోవచ్చు. కానీ నీవు ఏ ఏ భారాలైతే మోస్తున్నావో, ఏ ఏ సమస్యలు అయితే నీకున్నాయో, ఏ ఏ నెసెసిటీ అయితే, ఏ ఏ అవసరతలు అయితే నీకున్నాయో అవి మొత్తం ఎవరు తెలుసంట? పరలోకపు తండ్రికి తెలుసు. అందుకనే నీ పరలోకపు తండ్రి మీద నీ భారం అనేది
వెయ్యాలి. మొదటిది ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేత మన విన్నపాలు ఆయనకి సమర్పించాలి. రెండోది ఏంటంట? మన భారములు ఆయన మీద మోపవలను. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన భారములన్నిటినీ నెరవేరుస్తాడు. మూడోది ఏంటంట? మన యొక్క అవసరతలు మొత్తం దేవునికి ముందలాడే తెలుసు. మీరు అనొచ్చు, దేవుడికి ముందలాడే తెలిస్తే ఎమ్మడిని ఇవ్వచ్చు కదా అంటే, ఎమ్మడినే ఇస్తే దాని వాల్యూ మనకు తెలియదు. అవునా కదా? నువ్వు 10th క్లాస్ బాగా చదివావు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావు, ఒకడేమో సరి చదవలే పాస్ అయ్యాడు. ఫెయిల్ అయినోడికి దాని వాల్యూ తెలియదు. ఎందుకని? కష్టపడి చదివాడు, రాత్రి మొగుళ్ళు నిద్రాగారాలు లేకుండా సార్లు చెప్పిన అన్ని హోంవర్క్ చేస్తా ప్రాక్టీస్ చేస్తా చదివాడు. వాడు తెలుసు ఆ బాధ. ఎందుకని? నేను కష్టపడి చదివాను, నేను ఫెయిల్ అయ్యాను ఎందుకని చెప్పి బాధపడతాడు. ఆ ఫెయిల్ అయినోడు మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయితే దాని యొక్క వాల్యూ తెలిసింది. అవునా కదా? చాలామంది ఏం చేస్తారు, స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ చూసి రాస్తారు. నేను పాస్ అయినా చాలామందిని చూసా. ఇంటర్మీడియట్కి వెళ్ళగానే ఎగ్గిరి తప్పుతారు, అడ్డంగా తప్పుతారు. ఇంటర్మీడియట్కి వెళ్ళగా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతారు. నా కళ్ళారు నేను చూసాను మా ఊర్లోనే. 10th 5.5 వచ్చినాయి, 8 వచ్చినాయి, 9 వచ్చినాయి అంటారా? ఇంటర్మీడియట్కి వెళ్ళగానే ఏం చేస్తారు? సబ్జెక్ట్స్ మొత్తం తప్పుతారు. ఎందుకని? వాళ్ళ స్టాండర్డ్నెస్ లేదు. అవునా కదా? చదవలేదు, వాడు అన్ని చదవలేదు, చూసి రాసాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ ఎవడైతే బాగా చదివాడో వాడు ఏం చేస్తాడు? ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ వాడికి అర్థమవుతుంది, ప్రతి మ్యాథమెటిక్స్ వాడికి అర్థమవుతుంది. ఎందుకని? వాడు ఫస్ట్గా చదువుకున్నాడు, దాని వాల్యూ తెలిసింది. అట్లానే మన అవసరతలు మొత్తం దేవుడికి ముందరాడే తెలుసు కదా. దేవుడు మనకి ఎందుకు ఇవ్వట్లేదంటే దాని వాల్యూ తెలియాలంటే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని అణగదొక్కుతాడు, మనల్ని శోధిస్తాడు. శోధనలో ఏం చేస్తాడంట? మనల్ని మంచి షైన్గా చేస్తాడు. అందరూ బంగారం రింగ్స్ పెట్టుకుంటారు. ఆ రింగ్స్ అనేవి ఎట్లా తయారవుతాయి? ఫర్నెస్ ఆఫ్ ఎఫ్లెక్షన్. కొలింబులు ఏం చేస్తారంటే వాళ్ళు కాల్చి 7 సార్లు కాల్చిన తర్వాత మంచి గోల్డ్ అయ్యి దాన్ని గోల్డ్ మేకర్ ఏం చేస్తాడు? బాగా మేకింగ్ చేసి షైన్ పెట్టిన తర్వాత బయటికి మార్కెట్లో వచ్చినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. మామూలుగా షైన్ చేయకుండా ముడి బంగారం తీసుకొస్తే దాని బంగారం అంటే ఎవరు నమ్మరు. అట్లానే మనకు ఉన్నటువంటి అవసరతలు మొత్తం దేవునికి ముందరాడ తెలుసు. ఆ అవసరతల యొక్క వాల్యూ తెలియాలంటే దేవుడు ఏం చేస్తాడంట? పరీక్షిస్తాడు మనల్ని. ఆ పరీక్షలో మనం నెగ్గేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. చూడండి, నా మాటలు కాదు, నీ మాటలు కాదు. మీరు వారి వలె అడగకుండా ఉండకండి. ఎందుకంటే మీ అక్కరలన్నీ ఆయనకు తెలియను. మనకు ఏ అవసరతలు ఉన్నాయో అవసరతలు మొత్తం ఎవరు తెలుసు అంట? యెహోవా దేవునికి తెలుసు. కాబట్టి మీరేం చేస్తారంట? ఆయన అడగండి. ఏమని అడుగుతాడు? అయ్యా, నా భారాలు నువ్వు మోయ్యా, నా యొక్క ఆందోళన నువ్వు మోయ్యా, నాకు పిల్లలు లేరన్న ఆందోళన ఉందయ్యా, నా పిల్లలు సరిగా ఆరోగ్యంగా లేరన్న ఆందోళన ఉందయ్యా, నాకు మంచి గృహం లేదన్న ఆందోళన ఉందయ్యా, నాకు వివాహం కావట్లేదన్న ఆందోళన ఉందయ్యా, నేను ఎంత ట్రై చేసినా నాకు జాబ్ రావట్లేదయ్యా, ఈ ఆందోళన మొత్తం నీకు తెలుసయ్యా, నా యొక్క యాంగ్జైటీస్ మొత్తం తీసేయని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో కంపల్సరీగా సర్టెన్ టైంలో దేవుడు ఏం చేస్తాడంట? నీ యొక్క ఆందోళన తీసివేసి ఆ స్థానంలో ఏం చేస్తాడంట? సంతోషాన్ని దేవుడు నింపుతాడు. అదే విధముగా అదే మత్తయి సువార్త 12 లూకా సువార్త 12వ అధ్యాయం 30వ వచనము, లూకా సువార్త 12వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త 12వ అధ్యాయము 30వ వచనము, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. చూడండి, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. ఏమని వెతుకుతారంట? అన్నెసరీ థింగ్స్ అని వెతుకుతారు. ఈ లోకంలో జనులు ఏం చేస్తారంట? అన్నెసరీ థింగ్స్ కోసం వెతుకుతారు, అనవసరమైన వాటిని వెతుకుతారు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. అయితే మీరైతే ఆయన రాజ్యమును మొదట వెదుకుడి, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదుకుడి, తర్వాత మీకు సమస్తమును అనుగ్రహించబడును. మనకి ఏ అవసరతలు ఉన్నాయో మొత్తం దేవుడికి ముందరాడే తెలుసు. కానీ వాటిని మనం ఏం చేయాలంట?
వెతకాలి, దేవుని ఎదుట ప్రార్థన చేయాలయ్యా, నాకు ఈ అవసరం ఉందయ్యా, నా ఆందోళన తీసేయ్యా, ఆత్మీయ జీవితంలో నన్ను బలముగా ఉంచయ్యా, ఆత్మీయ జీవితంలో నన్ను స్థిరముగా ఉంచయ్యా. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడంట, మన యొక్క భారాన్ని తీసివేస్తాడు. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు అందరు శిష్యులు పారిపోయారు. శిష్యులు అందరూ పారిపోయారు. యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు అంటే యోహాను మాత్రమే ఆయన సిలువ ఎదుట అంతే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా హృదయంలో చాలా దుఃఖం అనేది ఉంది, చాలా బాధ అనేది ఉన్నది, గొప్ప ఆందోళన అనేది ఉంది. ఎందుకని, తన కుమారుడు చనిపోతున్నాడన్న ఆందోళన ఉన్నది. ఆ ఆందోళన గమనించినటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడో తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడని ఆమె యొక్క యాంగ్జైటీని తీసివేసి యోహాను గారితో ఏమని చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి వారిని ఒక తల్లి కుమారుగా ఒక చోట చేర్చి తన కన్న తల్లి యొక్క ఆందోళన యేసుక్రీస్తు వారు తీసివేశాడు. ఆ తల్లి మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఉన్నటువంటి ఆందోళన తీసివేశాడు. అపోస్తలుడైన పౌలు గారి సేవా పరిచయంలో ఉన్నటువంటి ఆందోళన తీసివేశాడు. అబ్రహాం జీవితంలో ఆందోళన తీసేశాడు. యోసేపు జీవితంలో యాంగ్జైటీస్ తీసేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే మెన్షన్ చేయబడ్డాయో వాళ్ళ యొక్క ఆందోళన మొత్తం దేవుడు తీసివేశాడు. కానీ టైం పట్టింది. ఆ టైం దాకా వాళ్ళు ఏం చేశారు, స్టాండర్డ్గా విశ్వాసంలో నడుస్తూనే ఉన్నారు. మత్తయి సువార్త 6:33 చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి మీరు మొదట ఏం చేస్తారంట, ఆయన రాజ్యమును నీతిని వెదకండి, తరువాత మీకు సమస్తమును అనుగ్రహించబడును. ఎప్పుడైతే మొదట మనము ఆయన రాజ్యం, ఆయన నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ నీతి ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము ఎప్పుడైతే మనం మొదట పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతామో, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం చదివి ఆయనకు ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యము అంటే ఒక కింగ్డమ్, ఒక రాజ్యంలో ఏముంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, అవునా కాదా? ఒక కంట్రీకి వెళ్ళాలనుకో, ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకో, అమెరికా కంట్రీ వెళ్ళడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పాకిస్తాన్ వెళ్ళాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లానే యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యములో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంట, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి తోవ అనేది లేదు, మనము ఆందోళన చెందకూడదు, రేపటి గురించి చింతించకూడదు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చెప్పి బాధపడకూడదు, ఏనాటి కీడు ఆనాటిదే, ఏ రోజు ఆహారం ఆ రోజే. మనము ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క రాజ్యం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తామో, ఆయన నీతిని ఎప్పుడైతే వెతుకుతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, లేవియా కాండము 25:21. లేవియా 25:21. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. ఇక్కడ నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదని తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు కమాండింగ్ చేస్తున్నాడు. ఏమని కమాండింగ్ చేస్తున్నాడు? నీ యొక్క భారాల గురించి నువ్వు ఏదైతే నాకు ప్రార్థన చేశావో, నీ యొక్క విన్నపము ద్వారా ఏ విషయాలైతే నాతో పంచుకున్నావో, వాటన్నిటిని నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడంటే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఫలాని కుమార్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని నెరవేరును గాక అని చెప్పి ఆజ్ఞాపించి ఆయన ఏం చేస్తున్నాడంట, దానికి నువ్వు 1000 రెట్లు యొక్క బహుమానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఏమని తెలియజేస్తున్నాడు? నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. దేవుని దీవెన మనకు కలిగేటట్లు ఆజ్ఞాపించాలంటే ఆ యొక్క ఆజ్ఞకు మనము విధేయులమై ఉన్నామా లేదా ఒకసారి మనము మెమరైజ్ చేసుకోవాలి. అదే రోమిలకు రాసిన పత్రిక 8:31. రోమిలకు రాసిన పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము, చదువు. దేవుడు నా పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు ఎల్లప్పుడూ మన పక్షమున ఉంటాడు.
దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవడు? మనము పిల్లలు మన షేబ ఉంది. షేబ ఏం చేసిద్ది? ఎవ్వరు లేకపోతే సైలెంట్గా ఉండిద్ది, అవునా కాదా? ఎవ్వరు లేకపోతే సైలెంట్గా భయపడుతూ ఉండిద్ది. వేరే కుక్కలు కరిచేయి వచ్చినా కూడా ఎవరు లేనప్పుడు సైలెంట్గా ఉండేది. అదే ఇంట్లో వాళ్ళని చూసింది అనుకో, షేబ ఏం చేసింది? పెద్ద వారియర్ లాగా ఏం చేసి వాటి మీద పడి ఎగబడిద్ది. ఎందుకని? మా ఇంట్లో వాళ్ళు నా పక్కన ఉన్నారు, విక్రమ్ నాతో ఉన్నాడు, విజయ్ నాతో ఉన్నాడు, మహర్షి నాతో ఉన్నాడు, మా హాస్టల్ పిల్లలు నాతో ఉన్నారని చెప్పి ఆ ధైర్యంతో షేబ ఏం చేసిందంట? పెద్ద వారియర్ లాగా వాటి మీద పడి ఎగబడతా ఉండిద్ది. అట్లానే మనము ఏమైనా ధైర్యం తెచ్చుకోవాలంటే ఈ రోమిలకు రాసిన 8:31 దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు లేడు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు విజయమే, నేను ఎక్కడున్నా దేవుడు నాకు తోడుగా నీడలాగా ఉంటాడని మనము విశ్వాసము కలిగి ఉండాలి. మొట్టమొదట మనం చూసినట్లయితే ఏమి తిందుమో ఏమి త్రాగుతామో అని మనం బాధపడకూడదు. రెండో పాయింట్ వచ్చినట్లయితే ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత స్వభావంతో దేవుని మనము ప్రార్థన చేయాలి. మూడవది, మన భారం మొత్తము ఆయన మీద మోసినట్లా ఆయన మన భారాల్ని మోస్తాడు. మూడవది వచ్చినట్లయితే ఏం చేస్తున్నాడంట? దేని గురించి మనము చింతించకూడదు. నాలుగో పాయింట్ ఆయన ఏం చేస్తున్నాడంట? నిన్ను ఆశీర్వదించినట్లు ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఆరో పాయింట్ ఏమని చేస్తున్నాడంట? మీరు దేని గురించి బాధపడదు, ఎందుకంటే ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఏ విరోధి మనల్ని ఏమీ చేయడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క ఆందోళన ఏదైతే ఉన్నాయో, మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ యాంగ్జైటీస్ మొత్తం తీసి ఆయన మీద వేయండి. ఆయన ఏం చేస్తాడంటే నీకు శాంతి సమాధానాల్ని అనుగ్రహిస్తాడు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పుగలవారమై ఉన్నాము. మనము అందరము మన గుండె మీద చేతులు వేసుకొని ఏమని చెప్పాలి? ఇక్కడ రాయబడి ఉంది కదా, కాబట్టి ప్రభువు నా సహాయకుడు, నాకు భయం ఏమిటి, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడని మన గుండెల మీద ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుని ఏమని, అయ్యా హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పావు కదా, నీవు నాకు సహాయకుడుగా ఉంటావు, నీవు నాకు ధైర్యంగా ఉంటావు, నీవు నా పక్కన ఉంటావు, నరమాత్రుడు నాకేం చేయగలడయ్యా అని చెప్పి ధైర్యంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు ఏం చేస్తాడంట? నీ యొక్క యాంగ్జైటీస్ మొత్తానికి క్యూర్ అనేది అనుగ్రహిస్తాడు, దానికి విరుడు అనేది అనుగ్రహించి ఆ యొక్క ఆందోళనను సంతోషముగా మారుస్తాడు. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, నీ శ్రేష్టమైన నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క వర్తమానం చెప్పిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. వర్తమానంలో చెప్పబడినట్లు మా యొక్క ఆందోళనలు ఏమై ఉన్నా సరే నీ మీద వేసి, మా యొక్క భారములు మీ మీద వేసి వాటిని మీరు మోసి వాటిని నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి దేవా. ప్రతిదీ నీకు తెలిసే ఉన్నది తండ్రి, మా యొక్క అవసరతలు ఏంటో నీకు తెలుసు దేవా. అవసరతలతో మేము నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని తండ్రి. ఈ వాక్యం వినటం ద్వారా మంచి ఆత్మీయ జీవితంలో బలపడటానికి కృప దయచేయమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.